ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ ఏ బ్రాండ్ డోంట్ గో టు తిరుపూర్. షాక్ అయ్యారా ఏంటి అందరు తిరుపూర్ అంటుంటే నువ్వేం తిరుపూర్ వెళ్ళొద్దు అనేసి అంటున్నావు అనేసి. యా లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ప్రతి ఒక్కరు బ్రో గో టు తిరుపూర్, చాలా తక్కువ కాస్ట్ లో అయిపోతుంది, ఎక్కువ మార్జిన్స్ మిగులుతాయి, క్వాలిటీ సూపర్ ఉంటది అంటారు కదా. అవన్నీ నమ్మారనుకో అయిపోయినట్టే. యా తిరుపూర్ ఇస్ గ్రేట్, క్వాలిటీ కూడా చాలా బాగుంటది. బట్ తిరుపూర్ ఎప్పుడు వెళ్ళాలి అంటే నువ్వు ఇప్పుడు ఒకవేళ థౌజండ్స్ ఆఫ్ పీసెస్ లో తీసుకుంటున్నావు అనుకుంటే అప్పుడు తిరుపూర్ వెళ్ళడం అనేది చాలా బెస్ట్ చాయిస్. మనలాంటి స్మాల్ స్టార్టప్స్ కి లేదంటే ఇప్పుడే స్టార్ట్ అవుతున్న బ్రాండ్స్ కి తిరుపూర్ వెళ్తే వాళ్ళు అసలు మినిమం కన్సిడర్ కూడా చేయరు, మిమ్మల్ని అలా యూనిట్ లోకి కూడా రానివ్వరు. బ్రో హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ నువ్వు పర్ డిజైన్ తీసుకుంటే హాఫ్ ఆఫ్ దెమ్ విల్ స్లీప్ ఇన్ యువర్ రూమ్ లైక్ ఎ గోస్ట్. డెడ్ స్టాక్, ఇన్వెంటరీ మెయింటైన్ చేయడం, కలర్ వేరియేషన్స్, సైజెస్ ఇవన్నీ మెయింటైన్ చేయడం అనేది చాలా హెడ్ ఎక్. ఎగ్జాక్ట్లీ మా తిరుపూర్ ట్రిప్ లో కూడా ఇదే జరిగింది. వెళ్ళాం, వాళ్ళు చాలా మంది మ్యానుఫాక్చరర్స్ ని కలిసాం, బట్ ఎవ్రీ వన్ వేర్ లైక్ 1000 పీసెస్ ఎంఓక్యూ అంటారు, 300 పీసెస్ ఎంఓక్యూ, 500 పీసెస్ ఎంఓక్యూ. ఎక్కడ పెట్టుకోవాలి అంతంత తీసుకుని మనం ఇప్పుడే స్టార్ట్ చేసేటప్పుడు? టైం, మనీ, ఎనర్జీ అన్ని బొక్క. అప్పుడు మేము రియలైజ్ అయ్యాం తిరుపూర్ ఈజ్ నాట్ ఫర్ ఎ న్యూ బార్న్ ఫ్యాషన్ బ్రాండ్. ఫస్ట్ గ్రో అవ్వండి, మీకు ఒక ఐడెంటిటీ బిల్డ్ చేసుకోండి, మీ మార్కెట్ ఏంటనేది అర్థం చేసుకోండి. తిరుపూర్ అనేది మీరు ఎప్పుడైతే గ్రో అవ్వాలి అనుకుంటున్నారో అప్పుడు తిరుపూర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అప్పటి వరకు సేవ్ యువర్ మనీ, సేవ్ యువర్ ఎనర్జీ అండ్ సేవ్ యువర్ టైం. తిరుపూర్ వెళ్లకుండా బ్రాండ్ ఎలా స్టార్ట్ చేయాలని తెలుసుకోవాలనుకుంటే కమెంట్ పార్ట్ 2.